కర్నూలులో ట్రాన్స్ఫార్మర్ మార్పు వ్యతిరేకం. కర్నూలులో మహిళా చట్టాల అవగాహన. సంఘవి ప్లాంట్ సందర్శనలో నాయకుడు ప్రశంసలు. హైదరాబాద్ లో ముక్తానంద స్వామీజీ ప్రసంగం, హిందూ సమ్మేళనంలో బైక్ ర్యాలీ. కొత్తగూడెంలో కంటి పరీక్ష శిబిరం. నంద్యాలలో సిఐటియు మహాసభలు. కర్నూలు కుటుంబం నేత్రాలు దానం. రాష్ట్రపతి ముర్ము సేవాగ్రామ్ సందర్శన. ఆస్ట్రియా ఛాన్సలర్ భారత్లో చర్చలు. మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రసంగం. కరీంనగర్లో ఎండ తీవ్రత ప్రభావం. కవిత కాశీ పర్యటన ప్రారంభం. ధరణికోటలో కొత్త కాంటీన్ ప్రారంభం. కె రామకృష్ణరాజు ఆలయం సందర్శన. తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు. కర్నూలు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ మార్పుకు వ్యతిరేకంగా ఆవాజ్ కమిటీ సంతకాల సేకరణ ప్రారంభించింది. పాత బస్తీలో గడియారం హాస్పిటల్ ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చడం ప్రమాదకరమని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో దాన్ని అక్కడే ఉంచాలి, ఎటువంటి మార్పు చేయకూడదు. మార్పు ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ కనుక ఇక్కడికి మారిస్తే ఈ బంకులలో ఉపాధి పోవడమే కాదు, వాళ్ళ యొక్క జీవనోపాధితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున రోడ్డు పాలవుతారు. అట్లనే వివిధ గ్రామాల నుండి మట్టి పని చేసుకొని ఈ మార్పు స్థానిక ప్రజలకు ప్రమాదకరమని భావిస్తున్నారు. ఆవాజ్ కమిటీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై వేధింపులు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో పెడితే రేపటి నుంచి నాకు ఏంటి ఆధారం, నా పిల్లలకి ఏంటి ఆధారం. సో షీ విల్ నాట్ కమ్ అవుట్ అండ్ కంప్లైంట్ అగైన్స్ ద హస్బెండ్. నెక్స్ట్, స్కూల్లో చిల్డ్రన్ గెట్ హరాస్డ్ బై. ఈ అవగాహన సదస్సు మహిళల భద్రతకు ఎంతగానో దోహదపడుతుంది. చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా మహిళలు తమ హక్కులను రక్షించుకోగలరు. సంఘవి హెరిటేజ్ ప్లాంట్ను సందర్శించిన నాయకుడు సంస్థ పురోగతికి తోడ్పడుతున్న సిబ్బంది కృషిని ప్రశంసించారు. ప్లాంట్ కార్యకలాపాలు, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన మౌలిక వసతుల పనులు, ముఖ్యంగా రహదారి అభివృద్ధి మరియు ఇతర అవసరమైన సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విస్తరించిన కొత్త సదుపాయాలను ప్రారంభించి సంస్థ అభివృద్ధి ప్రయాణంలో ఇది ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. సంస్థతో ప్రతి దశలో నిలిచిన ఉద్యోగుల నిబద్ధత, పట్టుదలపై ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ బోయిన్పల్లి శాంతానందాశ్రమం పీఠాధిపతి శ్రీ 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 ముక్తానంద స్వామీజీ హిందూ ధర్మ విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో రామగుండంలో జరిగిన కార్యక్రమంలో హిందూ బంధువులు బైక్ ర్యాలీ నిర్వహించారు. షాపింగ్ కాంప్లెక్స్ లో పారాయణం, చాలీసా ప్రవచనాలు నిర్వహించారు. హిందుత్వం విశిష్టతను ప్రతి హిందూ గ్రహించాలని, సనాతన ధర్మం ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని స్వామీజీ సూచించారు. హిందూ సమ్మేళన సమితి కన్వీనర్ చిన్నమనేని వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా అరైవ్ అలైవ్ రహదారి భద్రత వారోత్సవంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఈ శిబిరాన్ని పరిశీలించారు. డ్రైవర్లకు దూరదృష్టి, సమీప దృష్టి పరీక్షలతో పాటు కంటి ఒత్తిడి, ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేసి చికిత్సకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ అంకిత్ చిన్న దృష్టి లోపం కూడా పెద్ద రహదారి ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. ఈ శిబిరాల ద్వారా డ్రైవర్లలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. నంద్యాలలో సిఐటియు మహాసభలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న టెక్కే మార్కెట్ సర్కిల్ నుండి భారీ ర్యాలీ ప్రారంభం కాంది. అనంతరం టౌన్ హాల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ మహాసభలు కార్మిక హక్కుల కోసం పోరాటానికి ప్రాధాన్యతను ఇస్తాయి. లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనాల కోసం కార్మికులు సమీకరించబడ్డారు. కర్నూలుకు చెందిన ఒక కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. కుటుంబ పెద్ద చనిపోయిన బాధలోనూ వారు నేత్రాలను దానం చేశారు.
ఈ చర్య రాష్ట్ర ఓపా ఐ డొనేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. నేత్రదాత టిఎస్ వెంకటరత్నమ్మ వారి కుటుంబ సభ్యులు అంత బాధలో కూడా ఒక ఇద్దరికి చూపు లేని చూపు వస్తుందన్న ఉద్దేశంతో ఐ డొనేషన్ చేశారు. ఈ ఐ డొనేషన్ చేయడం వల్ల చాలా మంది గుడ్డు తీస్తారనుకుంటారు, కన్నుగుడ్డు తీయరు. ఈ సంఘటన సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని ప్రేరేపిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ నివాసంగా ఉన్న ఈ ఆశ్రమం స్వాతంత్ర్య ఉద్యమానికి కీలక కేంద్రంగా నిలిచింది. రాష్ట్రపతి ఆది నివాస్ బాపు కుట్టి, గాంధీజీ కార్యాలయాలను పరిశీలించారు. బాపు అనుసరించిన సరళ జీవనశైలిని గుర్తు చేసుకున్నారు. గాంధీజీ బాకు నివాళులు అర్పించారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఆశ్రమంలో ఒక మొక్కను నాటారు. ఈ సందర్శన ద్వారా గాంధీ స్ఫూర్తిని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ భారతదేశంలో కీలక చర్చలు జరిపారు. యూరప్ వెలుపల తన తొలి పర్యటనగా భారత్ను ఎంపిక చేయడం ఇండియా ఆస్ట్రియా సంబంధాలపై ఆయన ఉన్న దృష్టిని ప్రతిబింబిస్తుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఒక ఆస్ట్రియా ఛాన్సలర్ భారత్ను సందర్శించడం చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నారు. ఈ చర్చలు యూరోపియన్ యూనియన్తో భారతదేశం కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అనంతరం జరుగుతుండటం ఇండియా EU సంబంధాలకు కొత్త దశ ప్రారంభమైందని సూచిస్తుంది. ఈ భేటీ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలకంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రసంగించనున్నారు. విస్తృత బడ్జెట్ సమావేశం ప్రత్యేకంగా 3 రోజుల పాటు జరుగుతోంది. సందర్భంగా లోక్సభలో 3 కీలక బిల్లులు పరిశీలనకు తీసుకున్నారు. వీటిలో రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 2026 పునర్విభజన బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు ఉన్నాయి. బిల్లుల ప్రవేశంపై ఓట్ల విభజన తర్వాత వీటిని చర్చకు తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించింది. ఈ బిల్లుల చర్చలో భాగంగా మహిళల ప్రాతినిధ్యం పెంపు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు ప్రాధాన్యత పొందాయి. కరీంనగర్లో ఎండ తీవ్రత వల్ల గంజి మార్కెట్లో వ్యాపారం నిలిచిపోయింది. వ్యాపారం చేసే స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే వ్యాపారం జరుగుతోంది. ఈ ఎండ తీవ్రత వల్ల కూరగాయలు, ఫ్రూట్స్ వ్యాపారం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వ్యాపారులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కాశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న సందర్భంగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆమె రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. కాశీ పర్యటనకు కవిత గారి సమర్పణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధరణికోటలో కొత్త అన్న కాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. తక్కువ ధరలో పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కాంటీన్ను ఏర్పాటు చేశారు. స్థానిక నాయకుడు ప్రజలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని కాంటీన్ను ప్రారంభించారు. పేదలు, కూలీలు, అవసరమైన వారికి ఈ కాంటీన్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కాంటీన్ ద్వారా ప్రజలకు ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తుందని, ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజలలో సంతోషాన్ని కలిగించింది. కె రామకృష్ణరాజు వైకుంఠపురంలోని కృష్ణా నది తీరాన ఉన్న శ్రీ వేదవ్యాస మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం శ్రీ భవగ్ని గురూజీ గారు నిర్మించినది. వేదవ్యాస మహర్షి భారత, భాగవత, చతుర్వేదాలను లిఖించిన మహామునిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయం దేశంలోనే అద్భుతమైన వ్యాస మహర్షి ఆలయంగా పేరుగాంచింది. ఇది ఒక పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. అందరూ తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశంగా ఉంది. సందర్శన ద్వారా కె రామకృష్ణరాజు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.